హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన అమ్మమ్మల కాలం నాటి ఎంతో హెల్దీ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. దాని పేరే ఆనపకాయ రొట్టి. దానికోసం ఒక ఆనపకాయని తీసుకొని శుభ్రంగా కడిగి దానిపైన ఉన్న తొక్కనంతా గీసుకొని ముక్కలుగా కోసుకొని మధ్యలో ఉన్న గుజ్జుని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలను స్టవ్ పైన పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకనివ్వాలి. దానికోసం ఒక అరకేజీ బెల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆనపకాయ ముక్కలు ఉడికిన తర్వాత వాటిలో యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు వాటిని ఆనపకాయ ముక్కలతో ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం పిండి, 1.5 గ్లాస్ గోధుమ పిండి వేసి మొత్తాన్ని మంచిగా కలపాలి. అలా కలిపి కొంచెం సేపు ఉడికిన తర్వాత దాన్ని ఆఫ్ చేసి పక్కనే ఒక పెనం పెట్టి నెయ్యి వేసి అందులో ఈ ఉడికించుకున్న మిశ్రమాన్ని ఒక రొట్టెలాగా అంచి పెట్టుకోవాలి. మా అమ్మ కాబట్టి చేత్తో చేసేస్తుందండోయ్, నా వల్ల అవ్వలేదు. నేను మ్యాషర్తోని రొట్టెలాగా మొత్తం అద్దుకున్నాను. అలా అద్దుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు సిమ్లో దాన్ని ఉడికించుకోవాలి. 1/2 అవర్ తర్వాత మన ఆనపకాయ రొట్టి రెడీ అండోయ్. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.